నమస్తే అండి. సింప్లీ విత్ జయ ఛానల్కి వెల్కమ్ అండి. ఈరోజు నేను మోమోస్ చేసి చూపిస్తున్నానండి. ఒకటి వెజ్ మోమోస్, ఒకటిను చికెన్ మోమోస్ ఒకటి చేసి చూపిస్తున్నానండి. దానికి మనకు కావాల్సింది మైదా అండి. మైదా కప్ అండి. ఇందులో మనం చిటికెడు సోడా వేసుకుందాం. తర్వాత కొంచెం సాల్ట్ అండి. ఇవన్నీ మనం కలుపుకోవాలండి. వాటర్ పోసుకొని కలుపుకుందాం. మనం ఇలాగా కలుపుకున్నాం కదండి, కొంచెం ఆయిల్ వేసుకుందాం. పది నిమిషాలు ఇలాగ ఉంచేద్దామండి. తర్వాత మనం చిన్న చిన్న పూరీలాగా చేసుకుందాం. చూసారా, ఇంత సాఫ్ట్గా కలుపుకున్నాము. మూత పెట్టేద్దాం. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇదిగోండి ఇలా వచ్చింది. చూసారండి పిండి ఇంత సాఫ్ట్గా ఉందో. ఇలా మనం పూరీలాగా ఒత్తుకోవాలండి. నేను ఒక కప్పు వేసాను కదా, ఈ కప్పుకి మనం చిన్న చిన్న ఉండలు తీసుకోవాలండి. చిన్న బాల్స్ తీసుకుందాం. ఏమండి, ఇలాగా నేను ఈ పిండిని ఇలా చేసుకున్నానండి. 15 వచ్చిందండి నాకు. ఆ కప్పుతో 15 వచ్చింది. ఇదిగోండి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు ఇవి ఒత్తుకోవడమేనండి. పూరీ టైప్లోని మనం ఒత్తుకోవాలి. నేను ఇక్కడ చూసారా అన్నీ క్లీనింగ్ చేసి పెట్టుకున్నాను. నాకు ఇక్కడే బాగుంటుందండి. ఇది ఒత్తుకోవడానికి ఇది బాగుంటుంది అన్నమాట. ఇదండి వీటికి కావాల్సింది. మనం వెజ్కి క్యారెట్ తురిమి పెట్టుకున్నానండి. క్యాబేజ్ అండి, ఇది ఉల్లిపాయలు, ఇదిగోండి పచ్చిమిర్చి, అల్లం అండి, ఇది సన్నంగా తరిగి పెట్టుకున్నానండి, వెల్లుల్లి, ఇదిగోండి నిమ్మరసం, ఇది మిరియాలు కొంచెం వేసుకుందాం. ఇది చికెన్ మోమోస్కిను ఈ వెజ్కి రెండింటికి కలిపి నేను మిరియాలు పౌడర్ పెట్టుకున్నాను. నిమ్మరసం అండి. అంతేనండి వీటికి కావాల్సింది. ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అండి. ఇప్పుడు ఉల్లిపాయలు, మేము 2 సార్లు ఇంట్లో చేసుకున్నామండి. బాగానే ఉందండి. ఉల్లిపాయలు, తర్వాత అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి,
తర్వాత క్యాబేజ్ బాగా చూసారా ఎంత సన్నంగా తురిమి పెట్టుకున్నాను అనమాట. ఇలా ఉంటేనే మీకు బాగా ఫ్రై అవుతుందండి, ఉడుకుతుందనమాట. క్యారెట్ చూసారా, ఇలా ఉంటేనే వేరంగా అయిపోతుందండి. సాల్ట్ వేసుకోలేదు. వీటికి సరిపడ్డ సాల్ట్, కొంచెం అండి పెప్పర్ వేసుకున్నాను, మిరియాలు, ఇలా డ్రైగానే ఉండాలండి. ఆయిల్లో మనం కూరలు చేస్తున్నట్టు ఎక్కువగా వేసుకోకూడదండి. ఇదిగో చూసారా, ఈ మాత్రం ఆయిల్ సరిపోతుందండి. మనం ఇవన్నీ ఫ్రై అయ్యి దించుకున్నాక సోయా సాసు, నిమ్మరసం ఇవన్నీ వేసుకోవాలండి. మూత పెట్టుకుందాం కాసేపు. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. సోయా సాస్ వేసుకుందామండి. తర్వాత చికెన్ కూడా కొంచెం ఉంచుదాం. నిమ్మరసం, స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. దీన్ని ఓ గిన్నెలో తీసుకుందాం, చల్లారనివ్వాలండి. సరే వేడిగా ఉంది కదా. ఏమంటే ఇప్పుడు మనం చేసుకుందాం. ఇలాగా ఏమీ లేదండి, చిన్న చిన్న పూరీల్లాగా మనం చేసుకోవాలంతే. మందంగా కాకుండా కొంచెం పలచగా ఇలాగా ఒత్తుకోవాలండి. ఎందుకంటే ఇవన్నీ మనం ఆవిరిలోని మనం ఇప్పుడు గణపతికి ఆవిరి కుడుములు చేస్తున్నాం కదండి, అలాగే అనమాట. ఇది మైదాతోని మనం ఆ బియ్యం పిండితో చేస్తున్నాము, ఇది మైదాతో అనమాట. ఇలా చేసుకున్నాం కదా, చూసారా. ఇప్పుడు నేను ఇందులోని ఏమంటే వెనిగర్ లేదనుకోండి, వెనిగర్ వేసుకోవచ్చు. వెనిగర్ లేదంటే మనం నిమ్మరసం వేసుకోవాలండి. నా దగ్గర వెనిగర్ అయిపోయిందండి. ఇవ్వండి, మా పిల్లలు నూడిల్స్కి వీటికి ఎక్కువ వాడేస్తుంటారు. వెనిగర్ అయిపోయింది నా దగ్గర, నేను నిమ్మరసం వేసాను అనమాట. తర్వాత చికెన్కి కూడా మనం నిమ్మరసం వేసుకోవాలి. ఇదిగోండి నిమ్మరసం వేసాను. ఇప్పుడు ఇది మనం ఇలా చుట్టుకోవాలండి. ఇలా అన్నీ దగ్గరికి వచ్చేలాగా మనం
అంతేనండి. ఇదిగో ఇంతే, ఇలా చుట్టుకోవాలి. ఇలాగే మనం అన్నీ తయారు చేసుకుందామండి. ఇలా రావాలండి, ఇలాగా స్టెప్గా ఇలా ఉండాలి. ఇవి మొత్తం ఇలా తయారయ్యాక నేను చూపిస్తాను. ఇదిగోండి, మొత్తం ఈ కప్పుకి 15 వచ్చింది నాకు. 15లో 4 మిగిలిపోయిందండి, 11 ఉన్నాయి. చూసారా కూర? నేను కళాయిలో కూర అంతా చూసి నేను అనుకున్నానండి, అబ్బా ఎంత మిగిలిపోతుందో, ఎంత చేశాను అనుకున్నాను. చూసారా, ఇంతే, ఇది మిగిలింది. ఇది చికెన్ దీంట్లో కలిపేద్దామండి, అంతే, ఇంకేం లేదు, అన్నీ సరిపోయింది. ఈ 4 గుంటలు మిగిలిపోయాయి. సరే, ఇప్పుడు ఇవన్నీ మనం క్లీనింగ్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలాగా ఇడ్లీ పాత్రల మీద మనం ఈ ఆవిరి మనం పెట్టుకుందామండి. ఒక్కొక్కటి ఆయిల్ మనం అలా అప్లై చేయాలి. తర్వాత లోపల వాటర్ వేసానండి. ఇది మా పాత ఇడ్లీ సెట్ అండి. ఇది కొంచెం ఇలా ఆయిల్ రాసుకోవాలి. నేను 2 సెట్లే వాడుతున్నాను. ఇదిగోండి, మనం ఒక్కొక్కటి ఇలాగా దీనిపైన ఇలా పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టేద్దామండి 10 నిమిషాలు. రెడీ అయిపోయింది మోమోసులు. ఇవ్వండి, నేను చక్కగా అయిందో, చక్కగా కుక్ అయింది. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఒకసారి చేశానండి, ఇవి 2 సార్లు చేశాను. పుల్లగా చాలా బాగుంటుంది. ఇది మనం టమాటా సాస్లో, ఈ సాస్తో భలేగుంది. టమాటా సాస్తోని మనం దీంతో టమాటా చట్నీ చేసుకోవచ్చండి. ఏం లేదు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి, వెల్లుల్లిపాయలు, మామూలు చట్నీ చేసుకున్నట్టే అందులోనే సోయా సాస్ అవన్నీ వేసుకొని మనం చట్నీ చేసుకోవచ్చు. కానీ సాస్తో చాలా బాగుందండి. ఇవాళ 2 కదండి, వెజ్ నాన్ వెజ్ చేస్తున్నాను కదా, టైం చాలేదు, మీకు చట్నీ చూపించట్లేదు. చాలా బాగుంది. నేను చేస్తున్నదంతా నేనే ఇష్టంగా చెప్తున్నాను కాదు, బాగుంది. లైక్ చేయండి, సింప్లీ విజయ్ జయ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి,
షేర్ చేయండి. బాయ్ అండి. తర్వాత నేను ఇంకో వంటకు చూపిస్తాను.